ఒక కూలీ బిడ్డగా జన్మించిన నేను చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్న నేను చదువుకొని విద్యనే పరమార్థంగా భావించి గత 40 సంవత్సరాలుగా విద్యాసేవ చేస్తూ ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విషయం కరీంనగర్ పట్టణవాసులందరికీ తెలుసు. ఒక రాజకీయ పార్టీ యొక్క నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాంతో నాకు పార్టీ 10th డివిజన్ నుండి కార్పొరేట్ అభ్యర్థిగా టికెట్ ఇస్తామన్నప్పుడు సంతోషపడి అనివార్య కారణాల వల్ల ఆ టికెట్ నాకు దక్కపోవడం వల్ల ఏదేమైనప్పటికీ రాజకీయంలో మొదలైన కాబట్టి ఇక ముందుకు వెళ్ళడమే తప్ప వెనుకకు వెళ్ళొద్దనే ఆలోచనతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే నేను ఆ నిర్ణయం తీసుకున్నానో ధర్మయుద్ధం మొదలైంది. ధర్మయుద్ధం పేరున నేను మొదలుపెట్టాను. అతి తక్కువ రోజుల్లో అక్కడ 10వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా స్పందించి ఇవాళ అతి తక్కువ సమయంలో ఒక 4 జాతీయ పార్టీలను ఓడించేటువంటి శక్తి నాకు వాళ్ళు ఇచ్చారు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. డివిజన్ ప్రజలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో నేను ఏవైతే కొమరన్న 7 వరాలు ప్రకటించానో ఆ 7 వరాలు తీర్చే దిశలో నేను తప్పకుండా ఉంటాను. ఏదైతే ఏ పార్టీ ఏదైనప్పటికీ నేనైతే ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థినే. ఏ పార్టీ అయినా నన్ను ఆహ్వానిస్తే నేను నా అర్హతలను బట్టి, నా అనుభవాన్ని బట్టి, నా శక్తిని బట్టి నాకున్నటువంటి ఇప్పుడు ఈ రిజల్ట్ ద్వారానే నాకు మేయర్ స్థానం ఇస్తే తప్ప వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన నాకు లేదు. కాబట్టి ఎప్పటికైనా ఇండిపెండెంట్గా ఉండే ఆలోచన నేను తీసుకుంటా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా నేను 10వ డివిజన్ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ధర్మం ఎప్పుడైనా జయిస్తుంది. అదే పద్ధతిలో ఆ ధర్మ రక్షణ కొరకు నన్ను ముందు పెట్టినందుకు మీ అందరికీ కూడా పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ